హైదరాబాద్ సైదాబాద్ అబ్జర్వేషన్ హోమ్ను మంత్రి సీతక్క సందర్శించారు. విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. అబ్జర్వేషన్ హోమ్ను శిక్షగా కాకుండా పరివర్తన కేంద్రంగా భావించాలని మంత్రి సూచించారు. మారిన మనుషులుగా బయటకు వెళ్లాలని సూచించారు మంత్రి. వైద్యులు లేని చోట ఏం చేయాలి? స్ట్రెంత్ బాగుంది, ఇంకా స్ట్రెంత్ నువ్వు లైబ్రరీ పెట్టినావు కాబట్టి ఇంతమందికి లైఫ్. సో దట్ ఈస్ యువర్ స్ట్రెంత్. సో ఇప్పుడు ఇక్కడ ఇంకేమన్నా ఇబ్బందులు ఉన్నాయా, ఇంకేమన్నా కావాలా? పోయినసారి మీరు లైబ్రరీ అడిగారు మేడం మళ్ళీ ఈ జైళ్ళకు రావద్దు, మీరు ఈ హోమ్కు రావద్దు, ఈ అబ్జర్వేషన్ హోమ్కు మళ్ళీ రావద్దు. సెటిల్ కావాలి, అమ్మ నాన్న కష్టాల్లో తోడుగా ఉండాలి. మీరు ఇక్కడ ఉంటే మీకు బాధ ఉంటుంది, మీ అమ్మ నాన్న అయితే ఇంకా ఎక్కువ బాధపడతారు. అయ్యో నా కొడుకు చిన్న వయసులోనే పొరపాటు చేసిండు, జైలు పోయిండు, అబ్జర్వేషన్ హోమ్కు పోయిండు, మరి భవిష్యత్తులో ఎట్లా సెటిల్ అవుతాడో ఏదో అని బాధపడతారు. వాళ్ళని బాధ పెట్టకండి. లైబ్రరీ అడిగారు మేడం వైద్యుడు లేని చోట ఇది మాకు కరెక్ట్ సూట్ అవుతుంది. అడిగి ప్రాంతాలకు ట్రావెల్స్ వైద్యుడు లేని చోట